ఏప్రిల్ 18th ఇవాళ ఐపీఎల్ బర్త్డే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సిఎస్కే సూపర్ డూపర్ మ్యాచ్. ఎంఎస్ ధోని ఇంకా ప్యాట్ కమిన్స్ ఇద్దరిని గ్రౌండ్లో చూడబోతున్నారు. కానీ మ్యాచ్ ఆడతారా? యూ విల్ ఫైండ్ అవుట్. సూపర్ మ్యాచ్ ఇది. ఒక పక్క అభిషేక్ శర్మ, ఇంకో పక్క సంజు శాంసన్. మరి గేమ్ ప్లాన్స్ బోత్ ద టీమ్స్ ఎలా ఉండబోతుంది? ప్లేయింగ్ 12, పిచ్ కండిషన్స్, ఉప్పల్లో బ్యాటింగ్ పిచ్చా, స్లో పిచ్చా, ఏముండబోతుంది? అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. అలాంగ్ విత్ ఈ మ్యాచ్ ఎవరికి గెలుస్తానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ ఇవాళ ఫస్ట్ మ్యాచ్ గురించి కూడా డిస్కస్ చేయాల్సిందే. ఒక పక్క ఆర్సీబీ, ఇంకో పక్క ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఆర్సీబీ గుడ్ ఫామ్ కంటిన్యూ అవుతుందా? ఢిల్లీ క్యాపిటల్స్ కంబ్యాక్ చేస్తారా? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్ పవర్డ్ బై ట్రైలైట్. సూపర్ సాటర్డే ఉండబోతుంది. రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆన్ కార్డ్స్. కానీ బిఫోర్ వి స్పీక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫస్ట్ మనం ఇవాళ జరగబోయే సెకండ్ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా 22 మ్యాచెస్లో డామినేషన్ సిఎస్కే. 15 మ్యాచ్లు గెలిచారు. ఎస్ఆర్హెచ్ గెలిచింది 7 మ్యాచెస్. ఉప్పల్ స్టేడియంలో స్లైట్ డామినేషన్ ఏమో ఎస్ఆర్హెచ్ది. 5 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచారు. అయితే ఇవాళ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? ఉప్పల్ స్టేడియంలో. తెలిసిన విషయమే. మంచి బ్యాటింగ్ పిచ్, కాకపోతే కొంచెం స్లో డౌన్ అయింది లాస్ట్ ఇయర్ కంటే. అందుకని యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈసారి 196 ఉంది. అండ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 216. లాస్ట్ మ్యాచ్ అంతే కొట్టారు. అయితే పిచ్ గురించి కంప్లీట్ మీకు తెలవాలంటే, అంటే ఈ రోజు పిచ్ ఎలా ఉందో, డ్రై ఉందా, స్లో ఉందా, ఫాస్ట్ ఉందా, బ్యాటింగ్ పిచ్చా, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్యూన్ ఇన్ అయిపోండి మ్యాచ్ కంటే ముందు. అండ్ జియో హాట్స్టార్ నేనే పిచ్ రిపోర్ట్ ఇవ్వబోతున్నా. సో యూ కెన్ లుక్ ఎట్ దేర్. అయిపోయింది సంగతి. మొత్తానికి అయితే టాస్ గెలిస్తే కళ్ళు మూసుకొని క్యాప్టెన్ సెకండ్ బ్యాటింగ్ చేస్తారు. ఫాస్ట్ బౌలర్స్కు స్లైట్లీ ఎక్కువ హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్ కంటే మరీ ఎక్కువ టర్న్ ఉండదు ఉప్పల్ స్టేడియంలో. అది సంగతి అబౌట్ ద కండిషన్స్. ఓకే, కండిషన్స్ చూసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి బ్యాటింగ్ విషయంలో? ఎస్పెషల్లీ ఉప్పల్లో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు 6లే కదా. అందుకని ఇట్స్ టైమ్ ఫర్ ట్రైలైట్ బ్యాటిల్ ఆఫ్ సిక్సెస్. సో ఒక పక్క ఇషాన్ కిషన్, హైదరాబాద్ నుంచి నేను పిక్ చేస్తుంది. ఈ మ్యాచ్లో బాగా దుమ్ములేపే 6లు కొడతాడని. లాస్ట్ మ్యాచ్ చూసాం ఎంత మంచిగా ఆడాడు. బ్యాక్ ఫుట్లో వెయిట్ చేసి పాయింట్ 6లు కొట్టాడు. హీల్ బీ హెల్ప్ఫుల్. 6 సిట్టింగ్ బీస్ తను. ఇంకో సైడ్ ఐఎమ్ పికింగ్ యంగ్ ఆయుష్ మాత్రే. ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు, శివం డుబే, సంజు శాంసన్, కానీ ఐఎమ్ పికింగ్ ఆయుష్ మాత్రే బికాజ్ ఇప్పుడు దాకా ఈ ఐపీఎల్లో తనే అందరికంటే 6 కొట్టింది సిఎస్కే టీంలో. బ్యాంకింగ్ ఆన్ హిమ్ అగైన్, ఎందుకంటే లుకింగ్ అట్ హిస్ ఫామ్. ఓకే, నౌ కమింగ్ టు ట్రైలైట్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ బోత్ ద టీమ్స్. ఒక్కొక్క ప్లేయర్ని పిక్ చేద్దాం. అయితే ఇక్కడ నుంచి ఐ ఫీల్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి అభిషేక్ శర్మ. అవతల పక్క బౌలర్స్ ఐ థింక్ ఖలీల్ అహ్మద్ ఇంజూర్డ్ ఉండేసరికి కొంచెం వాళ్ళకి ప్రాబ్లం వచ్చి న్యూ బాల్ అభిషేక్ శర్మ అందుకుంటాడు అనిపిస్తుంది ఈ మ్యాచ్. అందుకొని ఇటుపక్క అభిషేక్ శర్మ అండ్ ఇంకో పక్క సంజు శాంసన్. ఎప్పుడు ఎస్ఆర్హెచ్ మీద మంచిగా దానికి రన్స్ కొట్టాడు. అంటే ఏ ఫ్రాంచైజీ కన్నా ఎస్ఆర్హెచ్ మీద ఎప్పుడు సంజు శాంసన్ రన్స్ కొట్టాడు అనమాట. సో ఐఎమ్ పికింగ్ సంజు శాంసన్ ఫ్రమ్ సిఎస్కే టీమ్. అది సంగతి. ఓకే, నౌ ప్లేయింగ్ 12 ఏం ఆడబోతున్నారు పిచ్ కండిషన్స్ మాట్లాడే ముందు ఒకసారి స్టోరీస్ మాట్లాడదాం ఈ మ్యాచ్ గురించి. ఇంపార్టెంట్ స్టోరీ ఏంటంటే ఎంఎస్ ధోని, ప్యాట్ కమిన్స్ ఇద్దరు వచ్చేసారు. హైదరాబాద్లో ఉన్నారు. మీరు గ్రౌండ్లో చూడబోతున్నారు. కానీ ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మోస్ట్ లైక్లీ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్ ఆడరు. అండ్ ఈవెన్ ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరు ఇంకా ఈ మ్యాచే కాదు ఇంకో మ్యాచ్ కూడా రెస్ట్ తీసుకొని దాని తర్వాత ఫుల్లీ ఫిట్ అవుతారు అనిపిస్తుంది. బోత్ ఆర్ రికవరింగ్ ఫ్రమ్ ఇంజురీస్ బట్ దే ఆర్ ప్రెజెంట్ విత్ ద టీమ్. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లాస్ట్ మినిట్లో వచ్చి ఆడేస్తే ఏం చెప్పలేము, కానీ అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ మాత్రం వీళ్ళిద్దరు మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఆడరు. అది సంగతి. ఓకే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టోరీ. ఇంకోటి, ఖలీల్ అహ్మద్ ఇంజూర్డ్ అయిపోయాడు అవుట్ ఆఫ్ ఐపీఎల్. చాలా పెద్ద బ్లో ఇది సిఎస్కేకి. మరి ఇవన్నీ చూసుకుంటే ఎట్లుంటుంది చూద్దాము. అయితే నౌ కమింగ్ టు ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ ఏంటంటే మెయిన్ స్ట్రెంగ్స్ ఓపెనర్స్ ప్లస్ నెంబర్ 3 బ్యాటర్స్ అందరూ మంచి కలెక్టివ్లీ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అంటే 2 సార్లు ట్రావిస్ హెడ్ 40+ కొట్టాడు. దాని తర్వాత అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ దుమ్ములేపే పర్ఫార్మెన్స్, ఇషాన్ కిషన్ దుమ్ములేపే పర్ఫార్మెన్స్ ఒకటి లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో. సో ఒకళ్ళు కొట్టపోయినా ఇంకోళ్ళు కాంప్రమైజ్ చేసేస్తున్నారు అనమాట. దాని తర్వాత క్లాస్ అండ్ మిడిల్ ఓవర్స్లో చేసి ఫస్ట్ 20 బాల్స్ మెల్లిగా ఆడుతున్నాడు. దాని తర్వాత 160 స్ట్రైక్ రేట్. సో హీఈస్ కాంట్రిబ్యూటింగ్, అంటే ఇట్లా మంచిగా కన్సిస్టెంట్లీ రన్స్ కొడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్. బాల్తో మంచి చేస్తున్నాడు, బ్యాట్తో మంచి రన్స్ కొడుతున్నాడు, యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ సలీల్ అరోరా లాస్ట్ మ్యాచ్ మంచి క్యామియో ఆడాడు. అండ్ అనికేత్ వర్మ కూడా యూ హ్యావ్ సీన్ హిమ్ ప్లేయింగ్ ఓకే ఆడుతున్నాడు. సో బ్యాటింగ్ సార్టెడ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అయితే నౌ కమింగ్ టు బౌలింగ్. లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే సాకిబ్ ఇంకా ప్రఫుల్ వేశారు కదా, దాంతో ఎస్ఆర్హెచ్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. దే ఆర్ అప్ అగైన్ సంజు శాంసన్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి కాంటెస్ట్. ప్రఫుల్ ఏమో ఇన్స్వింగ్ వేస్తాడు అండ్ ఆ ఇన్స్వింగర్కి అప్పుడప్పుడు ఏంటంటే స్ట్రగుల్ అవుతాడు సంజు శాంసన్. బ్యాక్ ఫుట్లో వెయిట్ చేస్తాడు, లోపల వచ్చే బాల్ ఎల్బిడబ్ల్యూ బోల్డ్ చాలాసార్ అయ్యాడు. కాబట్టి ప్రఫుల్ హింగే వర్సెస్ సంజు శాంసన్ ఇది మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. ఇన్స్వింగర్ ఆన్ ద స్టంప్స్ విత్ ద న్యూ బాల్. లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే 3 వికెట్లు తీసాడో యూ నెవర్ నో, అట్లా కూడా మంచి ఇన్స్వింగర్ వేస్తే వికెట్ దొరకచ్చు. జస్ట్ లుక్ ఎట్ ఇట్, మంచి కాంటెస్ట్ ఇది. అండ్ సకీబ్ కూడా స్లోర్ వన్స్ ఎట్లయితే వేస్తున్నాడు కదా,
శివం డూబే లాస్ట్లో అక్కడ వచ్చే బ్యాటర్స్ని అవుట్ చేసే ఛాన్స్ మంచి స్లోవర్ వన్ గ్రిప్ అవుతాయి. సో వీళ్ళిద్దరు మంచిగా వేస్తారు. అండ్ వన్ మోర్ ఎక్స్ ఫ్యాక్టర్ నాకు అనిపిస్తుంది శివాంగ్ కుమార్, తను కూడా మంచిగా వేస్తున్నాడు. సిఎస్కి కొంచెం మిడిల్ ఓవర్ స్పిన్నర్స్కి స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళ బ్యాటర్స్. సో ఇది కూడా మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. సో దిస్ ఈస్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. బౌలింగ్ యూనిట్ మంచి కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద థింగ్. ఇంకో పక్క సిఎస్కే వైపు వెళ్ళిపోతే వాళ్ళ సంజు శాంసన్ మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ సెంచురీ అని ఐపీఎల్లో మంచి ఇలాంటి పిచ్చెస్ ఎస్ఆర్ఎస్ మీద మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ సంజు, దీంట్లో డౌటే లేదు. అయితే ఓపెనింగ్ పార్ట్నర్ ఇస్ ఎ కన్సర్న్. క్యాప్టెన్ రుతురాజ్ రన్స్ కొట్టకలే, ఇంటెంట్ సరిగా లేదు. మరి ఈ మ్యాచ్ రన్స్ కొడతాడు. ఈజ్ అ బ్రిలియంట్ టాలెంటెడ్ ప్లేయర్, కానీ ఐ డోంట్ నో క్యాప్టెన్సీ మైండ్ మీద ఉందా, మొత్తం తన బ్యాట్ నుంచి రన్స్ రావట్లే. కానీ నెంబర్ 3 ఆయుష్ మాత్రం ఈజ్ ప్లేయింగ్ రియలీ వెల్. ఈజ్ కన్సిస్టెంట్లీ రన్స్ కొడుతున్నాడు. దాని తర్వాత యూ గాట్ సర్ఫరాజ్ మంచిగా ఆడుతున్నాడు, తను కూడా అంటే స్టార్ట్స్ వస్తున్నాయి, ఈజ్ క్యాపిటలైజింగ్ వెల్, ఫాస్ట్గా ఆడుతున్నారు. ఇంటెంట్ చాలా బాగుంది. శివం డూబే ఉన్నాడు. దాని తర్వాత ఐ థింక్ బ్యాటింగ్ ఆల్సో సిఎస్కేది డీసెంట్ అనిపిస్తుంది. అయితే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఖలీల్ అహ్మద్ చాలా పెద్ద బ్లో ఉండొచ్చు. తన ప్లేస్లో ఎవరు వస్తారు ముందు ప్లేయింగ్ 12లో మీకు చెప్తాను. అయితే నూర్ అహ్మద్ మంచి ఫామ్లో వచ్చాడు. ఐ హర్డ్ దట్ ధోని తనతో మాట్లాడంట లాస్ట్ మ్యాచ్ కంటే ముందు. సో దాని తర్వాత తన ఫ్రేమ్ ఆఫ్ మైండ్ బౌలింగ్ ఏఆర్ఎస్లో చేంజ్ అయింది, తన పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది. చూడండి ధోని గ్రౌండ్లో ఉంటే ఎంత అడ్వాంటేజ్. అండ్ వాళ్ళ దగ్గర అన్షుల్ కంబోజ్ చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. న్యూ బాల్తో కన్సిస్టెంట్గా వికెట్స్ తీస్తున్నాడు. దిస్ ఇస్ వన్ అడ్వాంటేజ్. సో దిస్ ఈస్ ద థింగ్. మొత్తానికి అఖిల్ హుసేన్ కూడా వచ్చేసే టీంలో, తను కూడా మంచిగా పవర్ ప్లే స్పెషలిస్ట్. మరి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు న్యూ బాల్తో వేపిస్తారా లేదా చూద్దాం. ఇది ఒక మంచి మ్యాచ్అప్ ఉండబోతుంది. ఎందుకంటే దాని లెఫ్ట్ హ్యాండర్స్కి బాల్ టర్న్ చేయడు, 10 బయటకు వెళ్తుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ బాల్ పడి బయటకు వెళ్తుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. న్యూ బాల్ స్పెషలిస్ట్ వేయాల్సిందే మరి అఖిల్ హుసేన్ ఆడితే అది. సో దిస్ ఆర్ ద స్టోరీస్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్లేయింగ్ 12. ఈ మ్యాచ్లో ఎలా ఉన్న బోత్ ద టీమ్స్. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ చూడండి, ఏం చేంజెస్ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఇందాక చెప్పే కదా, ప్యాట్ కమిన్స్ ఇంకా ఫుల్లీ ఫిట్లెడ్, ఇస్ రికవరింగ్. వచ్చేసిన గ్రౌండ్లో ఉన్న మ్యాచ్ ఆడాడు మోస్ట్ లైక్లీ. సో ప్లేయింగ్ 12 సేమ్, అదే బౌలింగ్ యూనిట్, అదే బ్యాటింగ్ యూనిట్. లాస్ట్ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ దిగుతారు. ఓకే, ఇంకో పక్క సిఎస్కే వైపు ఒక ఇంజురీ ఉంది. యు నో దట్ ఖలీల్ అహ్మద్ ఇంజూర్డ్ అయిపోయాడు. తన ప్లేస్లో మాత్రం డెఫినెట్లీ ముఖేష్ని తీసుకొస్తారు. లైక్ అండ్ లైక్ రిప్లేస్మెంట్, నాట్ యాజ్ గుడ్ యాజ్ బౌలర్, కానీ ముఖేష్ కూడా లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసరే, న్యూ బాల్ స్పెషలిస్ట్. సో ఆ రోల్లో ఫిట్ అయిపోతాడు. ఒకవేళ ఇది కాకుండా వాళ్ళు లేదు మాకు ఇంటర్నేషనల్ కావాలి, మాకు ఇంకేమైనా ఇంటర్నేషనల్ బౌలర్ కావాలంటే అప్పుడు మ్యాట్ హెన్రీని తీసుకొస్తారు వాళ్ళు. మ్యాట్ హెన్రీని తెచ్చి మధ్యలో ప్రశాంత్ వీర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ని ఆడిపిస్తారు అన్నమాట అఖిల్ హుసేన్ ప్లేస్లో. ఈ చేంజెస్ వాళ్ళు చేయొచ్చు, కానీ ఖలీల్ అహ్మద్ని చాలా మిస్ అవుతారు. ఎందుకంటే తను రిస్ట్ పొజిషన్ కానీ బాల్ పడి మూవ్ అవుతుంది. విల్ బి మిస్డ్ ఎ లాట్ ఇన్ దిస్ మ్యాచ్. అయిపోయింది ప్లేయింగ్ 12 సంగతి ఇది. సో నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు. ఆ ప్రెడిక్షన్కి ముందు ఫస్ట్ మీరు ఒకసారి ఇది చూడండి. మీరు ఏదైనా స్పోర్ట్ ఆడేటప్పుడు, లేకపోతే జిమ్లో, డైలీ లైఫ్లో, లేదా మీ బాడీ కాన్స్టెంట్ స్ట్రెస్లో ఉంటే మీ హార్ట్ రేట్ షూటప్ అవ్వచ్చు. ఇలాంటి మూమెంట్స్లో సేఫ్టీ మ్యాటర్స్. అక్కడే రైజ్ విత్ 9 బై ట్రైలైట్ స్టాండౌట్ అవుతుంది. ఈ కమ్యూనిటీలో ఉన్న ఇన్బిల్ట్ సిపిఆర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఈజ్ లైఫ్ సేవింగ్ అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్. అండ్ సేఫ్టీతో పాటు ఈ ప్రాజెక్ట్ లైఫ్ స్టైల్ని వేరే లెవెల్కి తీసుకొని వెళ్తుంది. ట్రిపుల్ హైట్ గ్రాండ్ లాబీస్, డబుల్ హైట్ లివింగ్ స్పేసెస్ అండ్ టెరెస్లో టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. జస్ట్ ఇమాజిన్ అక్కడ ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఆడుతుంటే. ఇది లగ్జరీ మాత్రమే కాదు, ఇట్స్ థాట్ఫుల్ లివింగ్. ఈ ప్రాజెక్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది కదా. టు నో మోర్ అబౌట్ ఇట్, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. చూసారు కదా. సో ట్రైలైట్ ఐ హావ్ గాన్ టు ఆల్ ద వే టు యూఎస్. వాళ్ళ ప్రాజెక్ట్స్ చూపిస్తానికి దే ఆర్ విజిటింగ్ డిఫరెంట్ సిటీస్ ఆన్ డిఫరెంట్ డేట్స్. వాళ్ళ షెడ్యూల్ మొత్తం ఇక్కడ వేసాను. యూ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. వండర్ఫుల్ ప్రాజెక్ట్, డోంట్ మిస్ ఇట్. ఫెంటాస్టిక్. అయితే యూఎస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ మొత్తం యూ కెన్ హ్యావ్ మీ దగ్గర మీ స్టేట్కి వస్తున్నారు కాబట్టి డోంట్ మిస్ దిస్ టైం. ప్రతి ఒక్క స్టేట్లో ఎప్పుడు వెళ్తున్నానో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ ఇఫ్ హ్యావ్ ఎ టైం. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా అంట నేను. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ఈ మ్యాచ్, ఎవరు గెలవబోతున్నారు. అయితే నాకు అనిపిస్తుంది బోత్ ద టీమ్స్ నుంచి చూస్తే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ ఈజ్ సార్టెడ్, ప్లస్ ఇద్దరు యంగ్ ఫాస్ట్ బౌలర్స్ ఎట్లయితే బౌలింగ్ వేస్తున్నారు. ఓకే, ప్రఫుల్ ఇంకా సాకిబ్, యంగ్ శివాంగ్ కూడా మంచిగా వేస్తున్నాడు, హర్ష్ డూబే మంచిగా వేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరినీ చూస్తే ఐ స్లైట్లీ ఫీల్ ఈ రెండిట్లో ఎస్ఆర్హెచ్ టు విన్ దిస్ గేమ్ అంట. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఎస్ఆర్హెచ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్ ఈ మ్యాచ్ గురించి. ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఆర్సీబీ డీసీతో ఆడుతున్నారు కదా, లెట్స్ గెట్ ఇన్ టు దట్. సో ఇవాళ జరగబోయే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా 33 మ్యాచ్ల్లో కంప్లీట్ డామినేషన్ ఆర్సీబీ. 20 మ్యాచ్లు గెలిచారు. చిన్నస్వామి స్టేడియంలో 7 మ్యాచ్లు ఆర్సీబీ గెలిస్తే 5 మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారు. అండ్ నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 199. ఇప్పుడు దాకా 3 మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ 3 మ్యాచ్ల్లో 2 సార్లు గెలిచారు. సో విన్ ద టాస్, బ్యాట్ సెకండ్. అండ్ ఇక్కడ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఏం తెలుసా,
ఒక పక్క విరాట్ కోహ్లీ, ఇంకో పక్క కేఎల్ రాహుల్ లోకల్ ల్యాడ్. లాస్ట్ టైం గుర్తుంది కదా ఆ కాంతారా సెలబ్రేషన్, కొట్టి బ్యాట్ దాని తర్వాత గెలిపించాడు ఇదే వెన్యూలో. సో వీళ్ళిద్దరు మాత్రం అగేన్స్ట్ ఇస్ సూపర్ డూపర్ కాంటెస్ట్ ఈ మ్యాచ్లో. వాచ్ అవుట్ ఫర్ దిస్ 2 players. ఓకే, నౌ కమింగ్ టు ఆర్సీబీ. హోమ్ గ్రౌండ్లో కంప్లీట్ డామినేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మ్యాచ్లు అన్ని గెలవలే హోమ్ గ్రౌండ్లో, కానీ లాస్ట్ 4 మ్యాచెస్ అంటే ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కన్సిక్యూటివ్ చూస్తే 4కి 4 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్లో గెలిచారు. ఎందుకంటే స్ట్రాటజీస్ అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఏ బౌలర్ని ఎక్కడ లెంత్ యూజ్ చేయాలి, జేకబ్ టఫియా, హేజల్వుడ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరా, మొత్తం లెగ్ స్పిన్నరా, మొత్తం గేమ్ ప్లాన్ సెట్ ఉన్నాయి. సో ది లుక్ వెరీ స్ట్రాంగ్ కమింగ్ టు దిస్ మ్యాచ్. అయితే ప్లేయింగ్ 12 ఆఫ్ ఫస్ట్ మనం ఆర్సీబీ చూస్తున్నాం, ఏం చేంజెస్ ఉండవు, సేమ్ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వైపు ఏంటంటే వాళ్ళు దే మైట్ లుక్ ఫర్ అన్ ఎక్స్ట్రా బ్యాటర్ ఏమైనా ఆడిపోయాలి, అభిషేక్ పూరిల్ని కూడా ఆడిపిస్తే, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు 7 బ్యాటర్స్తోనే ఆడారు. అదేమైనా చేంజ్ చేస్తారో చూడాలి. అదర్వైజ్ అది కూడా ఐ డోంట్ థింక్ సో దే విల్ డూ దట్. దే మైట్ గో ది సేమ్ ప్లేయింగ్. అది సంగతి మొత్తానికి. సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ఐ థింక్ ఆర్సీబీ టు డామినేట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ బ్యాటింగ్ చేసిన మ్యాచ్లో ఏమైనా అవ్వచ్చు, యూ నెవర్ నో. కానీ మై ప్రెడిక్షన్ ఆర్సీబీ టు కంటిన్యూ ద డామినేషన్. ఈ మ్యాచ్ కూడా గెలుస్తారా అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి కింద ప్రెడిక్షన్ అయ్యండి. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్. ఇట్ వాజ్ ఇన్ఫర్మేటివ్. 2 మ్యాచ్లు కవర్ చేసాము. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో, టేక్ కేర్, బాయ్.